బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు అక్కినేని నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఆయన. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోండి, కానీ దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూ కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ ట్వీట్ అకౌంట్కి సంబంధించి మీరు చూడొచ్చు. నాగార్జున అక్కినేని ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా అది మీరు చూడొచ్చు. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి, అక్కడ ఒక్కసారి మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక మనం మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా అక్కినేని నాగార్జున కొద్దిసేపటి క్రితమే ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఆ అకౌంట్కి సంబంధించి మీరు చూడొచ్చు. నాగార్జున అక్కినేని బ్లూటిక్ మార్క్తో ఉన్న అఫీషియల్ అకౌంట్ నుంచి మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్, అప్పటికి ఇంకా 190 మంది చూశారు. అంటే అది లేటెస్ట్ ట్వీట్ అంటూ మీరు అర్థం చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి సంబంధించి అక్కడ మీరు లాస్ట్లో చూస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సింది, ఎందుకంటే మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ, దాంతోపాటు మరికొన్ని కాస్త వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయి, దాంతోపాటు అగౌరవపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యలకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇటు ఆ ట్వీట్కి సంబంధించి మీరు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇంతకీ అక్కినేని నాగార్జున ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? మంత్రి కొండా సురేఖ ఏమన్నారో గతంలో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి రైట్. అది మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు. సమంత జీవితం అలా అయిపోవడానికి కారణం ఆ అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ మీరు చూసారు కొండా సురేఖకు సంబంధించిన రియాక్షన్. అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీకి సంబంధించి, మరి ముఖ్యంగా నాగార్జున కుటుంబానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి టచ్ చేయడం జరిగింది. ఇటు అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం నాగార్జునకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించారు. కేటీఆర్ఏ కారణమంటూ నాగార్జున కుటుంబానికి సంబంధించి, అక్కినేని కుటుంబానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం దుమారాన్ని రేపింది. ఇటు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముందుగా అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పిన అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వ సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు ఆ ట్వీట్ కి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఫస్ట్ రియాక్షన్ చూస్తున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించి ఆ రియాక్షన్. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు అక్కినేని నాగార్జున. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా ఆయన అక్కడ రాసుకొచ్చారు. దాంతోపాటు దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా
అలాగే అబద్ధం అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు అక్కినేని నాగార్జున. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ని ఆర్టీవీ చూపించడం జరుగుతోంది. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అక్కినేని నాగ చైతన్య కావచ్చు, మరి ముఖ్యంగా అక్కినేని కుటుంబం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటోంది? కొద్దిసేపటి క్రితం తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారం లేపాయనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక్కసారిగా చాలా దిగ్భ్రాంతికి లోనైంది. అలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఎవరు మంత్రి స్థాయిలో వ్యక్తి చేయటం అనేది చాలా దుమారం రేపిందనే చెప్పుకోవచ్చు. ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి వాళ్ళని బయటికి లాగటం, వాళ్ళ మీద అలాంటి అటు వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి? ఒకవేళ ఆధారాలు ఉన్నా అలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయటం పట్ల చిత్ర పరిశ్రమ అంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది. దీని మీద చిత్ర పరిశ్రమ నుంచి అయితే గట్టిగా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నాగార్జున ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. దీని పట్ల వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు, ఇది మంచి సంస్కారం కాదు, ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయం మీద లీగల్ గా అప్రోచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నాగార్జున మేబీ 1-2 days లో ఈ విషయాలు, ఈ వ్యాఖ్యల పట్ల, ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు, విమర్శల పట్ల ఇండస్ట్రీ అయితే చాలా దిగ్భ్రాంతికి లోనైంది. ఇలాంటి వ్యాఖ్యలు ఒకవేళ మగవాళ్ళు చేస్తుండొచ్చు, అలాగే ఒక మహిళ అయ్యుండి ఒక సాటి మహిళ పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అనేది అందరూ ఆశ్చర్యాలకు లోనవుతున్నారు. కొన్ని నెలలుగా నాగార్జున కుటుంబం పట్ల, అలాగే నాగ చైతన్య సమంత విడాకుల గురించి కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత టైంలో కూడా విమర్శలు చూసాము. ప్రస్తుతం ఈ రోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే ఒక పెను దుమారాన్ని రేపాయి, ఒక అగ్ని రాజేశాయనే చెప్పుకోవాలి. ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతవరకు ముందుకు వచ్చి ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తారు అనేది అయితే వేచి చూడాలి. ఖచ్చితంగా దీనిపైన మా అసోసియేషన్ కానీ, నాగార్జున ఫ్యామిలీ కానీ, చిత్ర పరిశ్రమ కానీ ఖచ్చితంగా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ గా ఫైట్ చేసే అవకాశం అయితే ఉంది. కొండా సురేఖ ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలని ఇండస్ట్రీ నుంచి అయితే ఒక డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. రైట్, అంటే నాగార్జున కుటుంబం నుంచి రియాక్షన్ చూసాం. అంటే ఇటు సమంత మీద వ్యాఖ్యలు నేపథ్యంలో ఇటు సమంత కూడా రియాక్ట్ అవకాశం కనిపిస్తోందా, లేకపోతే సమంతకు సంబంధించి ఆమెకు సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవకాశం కనిపిస్తోందా? రవిచంద్ర, ఖచ్చితంగా ఇది సమంత కూడా వ్యక్తిగతంగా చాలా తీవ్రమైన కామెంట్. అది కామెంట్ పట్ల సమంత కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తనకు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన దాకా వెళ్ళేయలేదో తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు తెలిస్తే మాత్రం ఒక మహిళగా అలాంటి వ్యాఖ్యలను ఎవరూ తట్టుకోలేరు. అది సమంత కూడా ఈ విషయంలో గట్టిగా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే రీసెంట్ గా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలన్నీ చూసాము, కాస్టింగ్ కౌచ్ గురించి చూస్తున్నాము. ఇలాంటి సందర్భంలో ఒక మహిళ పట్ల, ఒక సెలబ్రిటీ పట్ల ఇలాంటి విమర్శలు రావటం అనేది మాత్రం చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతుంది. దీనిపైన ఖచ్చితంగా ఒక లీగల్ గా ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇండస్ట్రీ నుంచి కూడా సాటి నటీనటులు, అలాగే సాటి మహిళలు ఈ విషయం పట్ల రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే నాగార్జున చాలా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి. ఎవరైతే ఇప్పుడు నాగార్జున దాని మీద రియాక్ట్ అయ్యారు, దాన్ని ఖండించారు, ఆ వ్యాఖ్యల్ని బహిరంగంగా ఒక యాక్ట్ లో ఖండించారు కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా మరికొద్ది సేపట్లో మిగిలిన కామెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ రవిచంద్ర చూసాం, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత అక్కినేని నాగార్జున రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ప్రకాష్ రాజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి అంత పెద్దగా ఎవరూ కనిపించట్లేదు. సో ఇప్పుడు నాగార్జున రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ అంటే రాజకీయ, సామాజిక అంశాల మీద ఎప్పుడు తను జస్ట్ ఆస్కింగ్ అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. దాదాపుగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యల పట్ల ఆయన ఎక్స్ లో స్పందిస్తారు, క్వశ్చన్స్ వేస్తుంటారు, సెటైర్లు వేస్తుంటారు. ప్రస్తుతం అయితే ఈ కామెంట్ మీద, ఈ టాపిక్ మీద కూడా ప్రకాష్ రాజ్ నుంచి కూడా ఒక కామెంట్ ఎక్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ.
ఖచ్చితంగా ఆయన కూడా దీనిపైన స్పందిస్తారని చెప్పుకోవాలి. కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఆయన కూడా ఖండిస్తారు. అలాంటి వ్యాఖ్యలు సాటి మహిళ పట్ల తన కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనతో పాటు పనిచేస్తున్న ఒక హీరోయిన్ సమంత పట్ల చేసిన వ్యాఖ్యల్ని ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయంలో ఖండిస్తారని అయితే ఇండస్ట్రీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రైట్ రవిచంద్ర, అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున ఫస్ట్ రియాక్షన్ మీరు ఫస్ట్ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. ఆర్టీవీనే మీకు మొట్టమొదటిసారిగా ఆ రియాక్షన్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది. నాగార్జున చేసిన రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఓన్లీ ఆన్ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ. ఒక్కసారి ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. అసలు ఇంతకీ ఆ అంశం కనుక మీరు చూస్తే, దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూనే ఆయన బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. తక్షణమే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా ఆయన ఆ లాస్ట్ ఆ వర్డ్ చూడండి, తక్షణమే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ డిమాండ్ కనిపిస్తోంది, కైండ్ ఆఫ్ రిక్వెజిషన్ కనిపిస్తోంది. అవన్నీ కూడా దాంట్లో మనకి అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు నాగార్జున? మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని నాగార్జున రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున ఏం చేయబోతున్నారు? అక్కినేని నాగచైతన్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అన్నిటికీ మించి ఇటు సమంత రియాక్షన్ ఏమిటి? సమంత ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ఇంట్రెస్టింగ్గా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నాగచైతన్య సమంత విషయాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన ఒకటే అన్నారు, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు వాడుకోకండి అంటూనే, దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాన్ని గౌరవించండి అంటూ ప్రస్తావిస్తూనే, బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. మా కుటుంబం పట్ల అంటూ కూడా అక్కినేని నాగార్జున ఆయన ఆ వ్యాఖ్య మీరు చూడొచ్చు. మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆరోపణ ఏంటంటే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. నాగార్జున ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఇటు నాగార్జున సమంత ఈ ముగ్గురు అంశాలను ప్రస్తావిస్తూ కొండా సురేఖ కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బహుశా కీలకమైన వ్యాఖ్యలు కాదు కానీ అది సంచలన వ్యాఖ్యలు అని చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారు? కొండా సురేఖ అన్న తర్వాత ప్రకాష్ రాజ్ రియాక్షన్ చూసాం. ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయిన తర్వాత మరి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ చెప్పిన నాగార్జునను ఎందుకు ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు, అలాగే మంత్రి కొండా సురేఖ ఏమన్నారు అసలు ఇంతకీ ఇప్పుడు చూద్దాం. తెలుసు ఈరోజు నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.